రాష్ట్రంలో విపక్ష పార్టీ ఫ్రస్ట్రేషన్లో ఉందని అన్నారు చంద్రబాబు. అరాచకాలు చేస్తారు, అసెంబ్లీకి రారు అంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో విపక్ష పార్టీ ఫ్రస్ట్రేషన్లో ఉందని అన్నారు చంద్రబాబు. అరాచకాలు చేస్తారు, అసెంబ్లీకి కూడా రారు అంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు. 14 లక్షల మంది పోటీ పడిన జేఈఈ మెయిన్ 2026 ఫలితాలలో ఇద్దరు విద్యార్థులకు 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన దేశం మొత్తంలో ఏకైక విద్యా సంస్థ శ్రీ చైతన్యయే. నేను ఆ పేరు చెప్పకూడదు, ఆ పార్టీ పేరు ఐడియా ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మీ అందరికీ. కాబట్టి నేను చెప్పను. ఆ పార్టీ ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఆ పార్టీ బ్యాచ్ నేరాలు ఘోరాలకు తెగబడుతున్నారు. అసెంబ్లీకి రారు, బయట వస్తే అరాచకాలు చేస్తారు. నిన్నే కడపలో చూశాను. నేను చెప్పకపోతే శుభ సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో జరిగే విషయాలపైన మీకు చైతన్యం ఉండాలి. అప్పుడే అప్రమత్తంగా ఉంటాం. చరిత్రలో కూడా మీరు చూడండి, ప్రతి సంవత్సరం చరిత్రలో జరిగినటువంటి విషయాలన్నీ నరకాసురుని వధ చేస్తే దీపావళి పండుగ చేసుకుంటాం. దానికి కారణం అలాంటి వ్యక్తుల్ని గుర్తుపెట్టుకుంటేనే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అప్రమత్తంగా ఉండాలని చేస్తాం. నిన్నే కడపలో దస్తగిరి అనే వ్యక్తిని చంపేశారు. చంపిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు తప్పు చేసే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. కానీ వాళ్ళు చేసేది చూస్తే వివేక హత్య తరహాలో మోసం చేయాలనుకున్నారు. మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, నేనే ముఖ్యమంత్రి. వివేకానందుడి హత్య జరిగింది. జరిగితే సాక్షి టీవీలో గుండెపోటుతో చనిపోయాడన్నారు. నేను కూడా అయ్యో పాపం అన్నాను. ఆయన కూతురు ఇన్వెస్టిగేషన్ చేయండి, పోస్ట్ మార్టం చేయమని అడిగింది. మనం ఏ తప్పు చేయలేదు చేయమన్నాను. సాయంత్రానికి గుండెపోటు కాదు, ఇది గొడ్డలి వేటని డాక్టర్స్ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ సాయంత్రం నేను తండ్రి లేడు, ఉన్న చిన్నాన్న కూడా చంపేశారని రివర్స్ మాట్లాడాడు. మరుసటి రోజు నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని సానుభూతి పొంది ఓట్లు సంపాదించాడు. ఇప్పుడు అదే తరహాలో ఇది కూడా చేయాలంటే అలర్ట్గా ఉన్నాం. నేను ఎప్పుడు కూడా మోసగాళ్ల పైన కన్నేశాను. నేను ఎప్పుడు మోసగాళ్ల పైన కన్నేసి ఈ రాష్ట్రంలో ప్రజల రక్షణకు భరోసా ఉండదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. డబ్బు కోసం సొంత పార్టీ నేతలను సైతం కడతీర్చే కిల్లర్ పార్టీ ఆ పార్టీ. వాళ్లే చంపుతారు, వాళ్లే పరామర్శిస్తారు, అపోజిషన్ పైన నేరం పెడతారు, వాళ్లే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు. ఇది కూడా అదే మారుగా చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ మేనమామ ఉన్నాడు, వాళ్ళ మేనమామ శిష్యుడు ఒకడున్నాడు. వీళ్ళందరూ కలిసి దొంగ వ్యాపారాలు చేసి, అవినీతి వ్యాపారాలు చేసి ఆస్తుల పంపకంలో అతన్ని చంపేసే పరిస్థితి వస్తారు. ఇది ఒకటి కాదు, ఇలాంటి చాలా జరుగుతున్నాయి. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను చేసేది రాజకీయం రాజకీయ నాయకులతో కాదు, నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం. కానీ నేను భయపడను. మీ అందరికీ తెలుసు, మీ ప్రాణాలు కాపాడడానికి, ప్రజల ఆస్తులు కాపాడడానికి ఒకప్పుడు తీవ్రవాదులతో పోరాడితే అదే తీవ్రవాదులు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదు. నేను ఆలోచించేది నిరంతరం మీకోసం ఆలోచిస్తున్నా. నిన్ననే కాకినాడలో ఒక ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ని
అతి ఘోరంగా చంపి, ఎంత అహంకారం అంటే ఆ డెడ్ బాడీ తీసుకుని డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆ రోజుల్లో. అలాంటి వ్యక్తిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఊరేగించే పరిస్థితికి వచ్చారు. నిన్న మళ్ళీ అందరినీ బెదిరించడం, సాక్షులకు డబ్బులు ఇవ్వడం, ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. అడ్డంగా దొరికాడు. తప్పు చేసి ఇక్కడ ఉపేక్షించడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. ఈ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ యొక్క రాజకీయ పార్టీ యొక్క ఐడియాలజీని మీరు అర్థం చేసుకోవాలి. వీళ్లకు దూరంగా మీరు ఉండాలి, సమాజానికి దూరంగా వాళ్ళని పెట్టాల్సిన అవసరం ఉంది. మేం మళ్ళీ వస్తే ఏ రాజకీయ పార్టీని చేసేది మంచి చేస్తూ ఉంటాం, కానీ వీళ్ళు వచ్చేది మాత్రం మేము వస్తే నరికేస్తాం, చంపేస్తాం, లేకుంటే క్యాన్సిల్ చేసేస్తాం, పెట్టుబడిదారు తరిమేస్తాం. ఇంకా మీరు చూసే దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి పోస్టర్లకి జంతు బలిచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీ పాత రోజులు పోయినాయి. బెదిరింపులకు ఎవరూ భయపడరు. ప్రజలు పూర్తిగా చేంజ్ అయ్యారు, చైతన్యంతో ఉన్నారు.